అమ్మవారి దేవస్థానము తూర్పు కనుపూరు గ్రామం చిల్లకూరు మండలం నెల్లూరు జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరుగును. ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం జాతర ప్రారంభం శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు. 3వ తేదీ బుధవారం యారా శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవం గొల్లల వేడుకలు. 4వ తేదీ పగలు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవం, రాత్రి శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ. 5వ తేదీ శుక్రవారం శ్రీ పోలేరమ్మను వెల్లనంపు ఉత్సవం. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించ ప్రార్థన. పేర్నాటి ఆనందరెడ్డి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి. ఇక్కడ కాంట్రాక్టర్లు అధికారులు ఇక్కడ ప్రభుత్వం చూపించిన విధంగా వీటికి ఉపయోగించే వస్తువులు మెటీరియల్ వీటికి వాడే ప్రతిపదార్థాలు క్వాలిటీ వాడాలని కాంట్రాక్టర్ గారికి ముందుగానే వారు ఆదేశాలు సూచిస్తారు. క్వాలిటీ అనగా క్వాలిటీ సిమెంట్, క్వాలిటీ సువ్వ, క్వాలిటీ ఇసుక, అదేవిధంగా క్వాలిటీ మెటల్ వాడాలి. కానీ వీళ్ళు 12 mm వాడాల్సింది లో గేజ్ 12 mm వాడుతున్నారు. 8 mm వాడాల్సింది లో గేజ్ 8 mm వాడుతున్నారు. 10 mm వాడాల్సిన దగ్గర లో గేజ్ 10 mm వాడుతున్నారు. ఇలా చేయటం వల్ల ఈ యొక్క ఇండ్లు ఎంతకాలం మన్నికగా ఉంటాయి అనేది ఇలా నాచురకం మెటీరియల్ వాడటం వల్ల ఎంతకాలం మన్నిక ఉంటుంది అనేది ప్రభుత్వం వారు గుర్తించాలి. అదేవిధంగా అధికారుల పర్యవేక్షణలో కూడా లోపాలు ఉన్నాయి. అధికారులు ఎవరైనా సరే వచ్చి స్లాబ్ వేసే సమయంలో కానీ ఈ వర్క్ జరిగే సమయంలో కానీ వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ బోర్డు వారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవని ఇక్కడ గ్రామస్తులు రాబీ మేస్త్రులు ఆరోపిస్తున్నారు. ఇది లో గేజ్ 8 mm. ఈ లో గేజ్ 8 mm ఎలా వాడుతున్నారనేది గమనించాలి. చూడండి, ఇది లో గేజ్ 12 mm. ఇక్కడ 12 mm అనే రాసి ఉంది, కానీ సైజు ఇది కాదు. దీని మీద సైజు ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ఇది రాయటానికి మాత్రమే డమ్మీ 12 mm. దీని వెయిట్ తక్కువే ఉంటుంది, దీని సైజు తక్కువే ఉంటుంది, దీని బరువు తక్కువే ఉంటుంది. ఇది 9 కిలోలు బిలో ఉంటుంది. అదే 12 mm ఒక్కో సువ్వ 12 కిలోలు. చెప్పండి. అదే 12 mm సువ్వ 10 కిలోల 400 ఉంటుంది సుమారు అని చెప్పేసి ఇక్కడ టాపీ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఇది లో గేజ్ 8 mm. దీన్ని ఒరిజినల్ 8 mmగా చూపించి వాడుతున్నారని ఇక్కడ టాపీ వర్కర్లే చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పర్యవేక్షణ అధికారులు గమనించాలని, ప్రభుత్వం గుర్తించాలని, నాణ్యమైన సువ్వ, సిమెంటు, ఇసుక వీటికి సంబంధించిన అన్ని మెటీరియల్ వాడాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇక్కడ 12 mm వాడాల్సిన దానికి చూడండి 16 mm వాడారు. 16 mm అంటే దీని సైజ్ ఎంత వాడొచ్చా లేదా? 9 అంగుళాల పిల్లర్కి 16 mm రాడ్ వాడితే ఆ పిల్లర్ కెపాసిటీ తట్టుకోదు అని ఇక్కడ టాపీ వర్కర్లు, టాపీ మేస్త్రులు ఆవేదన వ్యక్తం. ఇక్కడ చూడండి, ఇది 12 mm అని చూపిస్తున్నారు, కానీ 12 mm కాదు, 10 mm. ఆ ఫోల్కి ఈ ఫోల్కి తేడా చూడండి. అక్కడ 16 mm, ఇక్కడ 12 mm అని చెప్పే 10 mm వాడుతున్నారు. మరి ఈ విధంగా ఉంటే ఈ స్లాబులకి ఏది సరైన లెక్కలు లేవు, సరైన కొలతలు లేవు. అధికారుల పర్యవేక్షణ కరువైంది పూర్తిగాని వీటిని బట్టి చెప్పొచ్చు. ఈ సెంటరింగ్ మొత్తం కరెక్ట్ సెట్ చేశారు, కానీ అప్ డౌన్లు, ఎత్తుపల్లాలు, ఎక్కడ పడితే అక్కడ జాయింట్లు, ఇదే కాన్సెప్ట్ ఇదంతా కనిపిస్తుంది. చూడండి, ఇదంతా ఫ్లాట్గా లేదు, అప్ డౌన్గా సువ్వలు ఫిట్ చేసి ఎక్కడెక్కడ స్లాబులు పోస్తున్నారు. ఈ స్లాబులు ఎంతవరకు ఉంటాయి అనేది అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇలా జరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు, టాపీ వర్కర్లు, టాపీ మేస్త్రులు, ఈ ఊరు ప్రజలందరూ కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలు ఇక్కడ ఓకే, ఇక్కడ నుంచి ఇది ఒక అంగుళం బయటకు వచ్చింది. ఇదే విధంగా ఇక్కడ పోలు మేము ఒక అంగుళం అటు పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఇది సీదాగా ఉండాల్సిన ఈ భీము, ఈ పోలు ఇక్కడ నుంచి ఒక అంగుళం బయటికి, ఇక్కడ నుంచి ఒక అంగుళం లోపలికి, ఇక్కడ నుంచి అటు లెఫ్ట్ సైడ్కి వంగిపోవడం, రైట్ సైడ్
ఫోల్ చూడండి, ఇక్కడ కింద ఒక ఇలాగొస్తే ఇక్కడ ఒక అంగుళం లోపలికి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇలా పైకి వస్తే ఇంకా ఇటు లోపలికి వచ్చి అటు సైడ్ బెండ్ అయింది. పోల్ ఇలా బెండ్ అవుతూ ఉల్టా సీదా అవుతూ అటుపక్కకి ఇటుపక్క వెళ్తూ ఉంటే దీని మీద వేసే స్లాబు ఎంతవరకు ఉంటుంది అనేది గమనించాలి. ఇక్కడ చూడండి, ఈ మెట్లు ఇక్కడ ఆల్రెడీ పోసేశారు. ఇక్కడ చూడండి ఎలా క్రాక్ వచ్చిందో. మెట్లు ఇలా క్రాక్ వస్తే ఇది ఎంతకాలం ఉంటుంది, దీనికి జాయింట్ వేస్తే ఇది ఎంతకాలం నిలబడిద్ది అనేది గమనించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వాగులో ఇసుకలు తీసుకొచ్చి ఇలా మట్టి ఇసుకలు లాంటివి తీసుకొచ్చి ఇలా వాడితే ఈ మట్టి ఇసుక ఇది ఏ ఇసుక అనేది గమనించాలి. చూడండి, ఈ ఇసుక ఇది ఇసుక దుబ్బ మట్టి. ఇసుక అనేది ఇలా ఉంటుందా, ఇసుక అనే దాంట్లో ఇటువంటి మట్టి గడ్డలు వస్తాయి. ఇసుక అనే దాంట్లో ఇటువంటి మట్టి గడ్డలు వస్తాయి. దీన్ని స్లాబులు కోరితే ఎంతకాలం ఉంటాయి. ఇది ఇసుక అంటే ఇదా, ఇది మట్టి ఇసుక గమనించాలని ఇక్కడ టాపీ వర్కర్లే ఫోన్ చేసి మరి మీడియాకు సమాచారం అందిస్తున్నారనేది ఇక్కడ లోకల్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రతి బీమ్కి జాయింట్ వేస్తున్నారు. ఈ జాయింట్ వేయటం వల్ల ఈ బీమ్ ఆగిద్ది అనేది గ్యారంటీ లేదు. ఇక్కడ 12 mm అన్నారు కానీ ఇక్కడ 12 mm లేదు. అదేవిధంగా ఈ జాయింట్లు కూడా కరెక్ట్ లేవు. జాయింట్లు ఎక్కింది 24 అంగుళాలు ఎక్కేయాలి, కానీ ఇక్కడ 8 అంగుళాలు 6 అంగుళాలు మాత్రమే ఎక్కించారు. మరి ఇలా జాయింట్లు కూడా ఇలా తక్కువ ఎక్కిస్తే ఈ స్లాబ్ ఎంతకాలం మన్నికగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ టాపీ వర్కర్లు వారి యొక్క ఆవేదన వ్యక్తం. ఈ స్లాబ్ వేసే సో మొత్తం కూడా ఈ స్లాబ్ వేయడానికి సెంటరింగ్ మొత్తం కూడా సమానంగా అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలి. కానీ ఒక చోట ఎత్తు ఒక చోట పల్లం అప్ డౌన్గా ఉన్నది. అదేవిధంగా ఈ సువ్వ ఈ 8 mm సువ్వ అనేది చూపించి లోగేజీ ఈడ ఫ్లాట్గా ఉంది, ఈడ అప్ అయింది. అదేవిధంగా మళ్ళీ అవతలకి వెళ్ళిన తర్వాత డౌన్ అయింది, ఇక్కడ అప్ అయింది. ఈ విధంగా అప్ ఎక్కడ వస్తుందో డౌన్ ఎక్కడ వస్తుందో తెలియట్లేదు. ఎత్తు పల్లాలు కూడా సరిగా పెట్టి పోయట్లేదు. దీనికి జేఈ కానీ సూపర్వైజర్ కానీ అదేవిధంగా ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ వచ్చి ఇటు పర్యవేక్షణ చేసి వాళ్ళ సమక్షంలో స్లాబ్ వేస్తే ఈ విధంగా రాదని చెప్పేసి ఇక్కడ టాపీ మేస్త్రులు వర్కర్లే వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 mmని 12 mm గానే చూపిస్తున్నారు, కానీ దాంట్లో 12 mm రాదు, గేజ్ రాదు, అంత వెయిట్ ఉండదు. అదేవిధంగా ఈ స్లాబ్కి 8 mm వాడాలి. 8 mmలో కూడా లో గేజ్ 8 mm వాడుతున్నారు. 12 mmలో కూడా లో గేజ్ 12 mm వాడుతున్నారు. అవసరమైతే మీరు ప్రత్యేకంగా చూడొచ్చు. ఇది ఈ స్లాబ్ వేసే విధానం. ఇది ఎంతకాలం వరకు మన్నిక ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం ప్రజలు గమనించాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. చూడండి, 12 mm అంటే ఇలా ఉండాలి. ఈ సైజు 12 mm, ఇది ఒరిజినల్ 12 mm. 12 mm పెట్టారు, ఇది ఓకే. కానీ ఈ 12 mm స్లాబ్కి ఎంత లెంత్ ఉంది, కనీసం జాండ్. ఈ జాన్ కంటే తక్కువ ఉంటే ఈ 12 mm మీద స్లాబ్ ఎత్తే ఇది ఎంతవరకు ఉంటుంది. ఈ లోపల ఉన్న ఈ 12 mm ఈ పై దాకా రావాలి, ఈ రాడ్డు 7 దాకా రావాలి. కానీ ఇది ఇక్కడ వరకే కట్ చేస్తుంది. ఇది దీని మీద స్లాబ్ వేస్తే ఇది ఎంతవరకు పటుత్వంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ టాఫీ మేస్త్రులు ట్రాఫీ వర్కర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాడే పోల్స్కి పియర్ కానీ బీమ్స్కి కానీ దేనికైనా సరే 10 mm మాత్రమే వాడుతున్నారు. ఈ 10 mm వాడటం వల్ల దీంట్లో నాణ్యత క్వాలిటీ అనేది అంతగా రాణించదని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కనీసం మనం 24 అంగుళాలు ఎక్కాలి ఈ జాయింట్ ఇక్కడ, కానీ ఇక్కడ మినిమం 9 అంగుళాలే ఎక్కింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 9-8 అంగుళాలు మాత్రమే ఉంటుంది, జానడ్ మాత్రమే ఉంది. అదే ఇలా కాకుండా మినిమం 24 అంగుళాలు ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ ఎక్కితేనే ఈ బీమ్ నిలబడిద్ది అనేది ఇక్కడున్న లెక్కలను బట్టి తెలుస్తున్న విషయం. ఇక్కడ టాపీ వర్కర్ని అడిగితే మాకు ఇలాగే పెట్టమన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ 12 mm వాడాలి కదా, 10 mm వాడుతున్నారంటే
ఇది 12 mm కదా అంటున్నారు, కానీ ఇది వెయిటింగ్లో కానీ మరి సైజులో కానీ అంత సైజు రాదు. చూపించడం మాత్రం 12 mm అని మాత్రమే ఇక్కడ ప్రింట్ ఉంటుంది, కానీ ఇది 10 mm. దీనికి సంబంధించి ఇలా నాసు రకం క్వాలిటీలు వాడితే ఎంతకాలం నిలిచిద్ది. అంతేకాకుండా ఇక్కడికి ఏఈ కానీ జేఈ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ వచ్చి ఇక్కడ విచారించి ఈ స్లాబ్ వేసే టైంలో ఇక్కడ ఉంటున్నారా అనేది కూడా లేదని ఇక్కడ గ్రామస్తులు టాపీ వర్కర్లు ఆరోపిస్తున్నారు. మరి ఏఈ జేఈలు ప్రభుత్వ అధికారులే రాకుండా ఉంటే, మొత్తం కాంట్రాక్టర్ గారే ఇలాగ పోపిస్తూ పోతూ ఉంటే, ఇది మరి అధికారులకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది ఆ అధికారులకే తెలియాలని ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో సీకే న్యూస్, ముచ్చర్ల. 12 mm వాడాల్సిన దానికి 10 mm మరి సైజు అలా తగ్గిస్తూ వాడుకుంటూ పోతే ఈ ఇండ్లు ఎంతకాలం మన్నిక ఉంటాయనేది ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సువ్వ చూడండి, ఇది కూడా 10 mm. ఈ 10 mm సువ్వల్ని 12 mmగా చూపించి 12 mmని 12 mmగానే చూపిస్తే ఇవి ఎంతకాలం మన్నికగా ఉంటాయి, దీంట్లో ఉండే ప్రజలు మరి నివసించే గ్రామస్తులు ఎంతకాలం నివసిస్తారు, ఈ ఇళ్ళు ఇంకా ఎంతకాలం మన్నికగా ఉంటాయనేది ప్రభుత్వం వారు గమనించాలని ఇక్కడ ముచ్చెర్ల గ్రామస్తులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోల్స్కి వాడే స్టీల్ అంటే సువ్వలు, ఐరన్, ఇవి కనీసం మనం 12 mm వాడాలి, కానీ ఇది 12 mm కాదు 10 mm. ఇది 10 mmని 12 mmగా కూడా చూపించడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏంటంటే దీని యొక్క వెయిట్ 10 కిలోల 400 రావాలి 12 mm అయితే, కానీ ఇది పేరుకు మాత్రం 12 mmగా ఉంటుంది. దీని వెయిట్ మాత్రం 8 కిలోల 400, 500, 9 కిలోల లోపు మాత్రమే వస్తుంది. కానీ దీని మీద ప్రింట్ మాత్రం 12 గేజ్ అని మాత్రమే 12 mm అని మాత్రం ఉంటుంది, కానీ ఇది కాదు. కానీ ఇది ఓన్లీ 10 mm. ఇది 10 mm అని మరి ఇక్కడ దాని సైజు ఎక్కువగా ఉంది, 12 mm సైజు తక్కువగా ఉంది. ఇది 12 mm చూపిస్తుంది, 12 mm చూపిస్తుంది. దాని వెయిట్ ఎంత వస్తుంది, దీని వెయిట్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ నిపుణులు ప్రభుత్వ అధికారులు గమనించాల్సి ఉంది. ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు స్లాబ్ అయితే ఇలాగుంటే ఇది ఎంతకాలం ఉంటుంది చూడండి, ఇది రాలిపడేట్లుంది. ఇదంతా గ్యాప్గా పోతామే అడిగేస్తా పోతాం. ఇక్కడ మన ఇళ్ళకి అనేక రకాలుగా చాలా కాలం ఉండాలి మన్నికగా అని చెప్పేసి మనం అనేక మార్లు వైబ్రేటర్ పెట్టి లేదా కొన్ని రకాల దిమ్మిషలు వాడి మనం ఆ స్లాబ్ కట్టుకుంటానికి ప్రయత్నిస్తాం. కానీ వీళ్ళు అలా వాడితే ఇలా గ్యాబులు రావడం కానీ, ఇలా హోల్స్లో ఉంటాం కానీ, ఇలా రావడం కానీ ఉంటుందా అనేది ఆలోచించాలి. చూడండి, ఇది క్యూరింగ్ ఉన్నా కానీ ఇంతగా రాదనేది ఇక్కడ గ్రామస్తుల యొక్క ఆవేదన. చూడండి ఇలాగ వస్తున్నాయి, ఇలా ఇవన్నీ చూసి దీంట్లో క్వాలిటీ పాటించట్లేదని, మరి క్వాలిటీ పాటిస్తే ఇలా రాదని వైబ్రేటర్ కానీ కవర్ బ్లాక్లు కానీ ట్యూబ్స్ కానీ వాడట్లేదు అనేది ఇక్కడ మనం ఒక ఇంటిని నిర్మించడానికి పునాది పోల్స్ ఎంత అవసరమో మనకు తెలియంది కాదు. అదేవిధంగా ఇక్కడ పోసిన ఈ పోల్ చూడండి ఎలాగుందో, అదేవిధంగా దీనికి వేసిన ఈ పియర్ ఈ బీమ్ చూడండి, దీనికి ఎంత గ్యాప్ ఉంది, కనీసం 2 అంగుళాల అవతల ఉన్నది. ఇలా ఉంటే ఇలా గ్యాప్ చూడండి, దీంట్లో సరిగా సిమెంటు ఇసుక అన్ని విధాలుగా ఇలా పోస్తే ఇంత ఉంటుందా. దీనికి 12 mm మినిమం వాడాలి, కానీ
ఇది 12 mm ఉందా లేదా అనేది ఆ కాంట్రాక్టర్ గారికి మేస్త్రి గారికే తెలియాలనేది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంత గ్యాప్లోని ఇంత హోల్స్ పడి ఉంటే ఏ విధంగా ఈ స్తంభం ఎంతకాలం నిలబడింది, ఎంతకాలం నాణ్యత ఉంటుంది అనేది మరి ప్రభుత్వం వారు గమనించాలని ఇక్కడ కోరుకుంటున్నారు గ్రామస్తులు. ట్యూబ్స్ గురించి చెప్పాలి, ఎక్కువ టైం ఉండదు సార్. ఇందన్నీ ఒక ఫ్రేమ్ పెట్టారా? చెప్తారు కానీ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామంలో ఇక్కడ ఒక 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇక్కడ సరైన నాణ్యత పాటించట్లేదని కొందరు గ్రామస్తులు, సమీపంలో ఉన్న ముచ్చెర్ల గ్రామస్తులు సమాచారం అందించడం జరిగింది. మరి వాళ్ళ యొక్క ఆరోపణల ప్రకారం ఇక్కడికి వచ్చి చూస్తే అదే విధంగా ఉన్నట్టుగా ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి, ఒక స్లాబ్కి ఈ విధంగా గ్యాప్ వస్తే దీనికి బీమ్ అనేది పోసినప్పుడు దీనికి వైబ్రేటర్ వాడాలి. వైబ్రేటర్ వాడని పక్షంలో ఇలా గ్యాబులు వస్తూ ఈ గ్యాబుల్లోని సరిగా సిమెంటు, ఇసుక వాటికి సంబంధించిన సరైన పాళాలు అందకపోతే ఇలా విడివిడిగా బేటలు తేలు ఉంటాయి. నుండి 20 mm బిలో వాడాలి, కానీ అంతకంటే పెద్ద సైజు వాడుతున్నారనేది ఇక్కడ గ్రామస్తులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. సార్ వాటర్ బాటిల్ సార్ మీది దానికి తాగల. పెన్నా మంచిది లేదు బాబు.